ఎలా ఉన్నారు? బాగున్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు రవి ప్రకాష్ గారికి, మీకు అందరికి. థ్యాంక్ యూ సార్. అసలు వినాయక చవితి అంటే ఖైరతాబాద్ లో 11 రోజులు కూడా నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంతే అంటారు. ఎలాంటి ఏర్పాట్లు అనేది చేశారు సార్? మొత్తం చాలా బ్రహ్మాండంగా మీరు చూస్తున్నారు. ఈసారి ఇంకా ఎక్కువ. అందుకనే మహారాష్ట్రలో ఏదో పేరుకు మాత్రమే జరుగుతాయి. ఇది నిజమైనటువంటి భక్తులు వస్తారు. అక్కడేమో సెలబ్రిటీలు వస్తారు, ఈడేమో భక్తులు వస్తారు. దీని ప్రత్యేకత ఇది. నిన్న సుమారు 3 లక్షల మంది నిన్న దర్శనం చేసుకున్నారు. ఈ రోజు పొద్దున్న నుంచి కూడా మీరు చూసినట్టయితే మేము ఇప్పటికి ఒక 10,000 మందికి ప్రసాదాలు పంపాము. కానీ ఇంకా మళ్ళీ మొదలు పెట్టాము. ఇప్పుడు ఎంతమంది వచ్చినా కూడా ప్రసాదాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ వచ్చిన ప్రతి భక్తుడికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలనేదే మా ఉత్సవ కమిటీ యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా అందరు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రధానంగా మీ మీడియా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించేది మీ మీడియానే. ఎందుకంటే ఈ మీడియా ద్వారానే మా ప్రపంచవ్యాప్తంగా ఖైరతాబాద్ వినాయకుడి యొక్క ప్రత్యేకత బయటకు వచ్చింది. దానికి మీడియా సోదరులకి ప్రత్యేకంగా మీ రవి ప్రకాష్ గారికి ధన్యవాదాలు. ఈ రోజు ప్రత్యేకంగా మీ చేతుల మీదుగా పూజలు జరిగాయి సార్. శివపార్వతుల కళ్యాణం జరిగింది. సో దాని గురించి చెప్పండి. సో ప్రతిరోజు అంటే ఈ రోజు శివపార్వతి కళ్యాణం ఉంది. మళ్ళీ రేపో ఎల్లుండో శ్రీనివాస కళ్యాణం కూడా ఉంది. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేయాలి. భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు అనేది ఆలోచనతోనే పనిచేస్తున్నాం. ఎవరు ఏ భక్తులు ఎవరు వచ్చినా కూడా దగ్గర వరకు వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ప్రసాదం పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 50,000 మెంబర్స్కి కూడా ప్రసాదం పంపిణీ కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. సో ఇందాకే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇక్కడ పార్వతీ కళ్యాణం జరిగింది. శివపార్వతి కళ్యాణం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు ప్రసాద పంపిణీ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.